హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అల్లుడు. అవును ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మని చూడాలి మావా. ఇదే సందా అల్లుడు? అవును మావా. అక్క ఇదేగా? డెఫినెట్గా ఇదే, కానీ చాలా మారిపోయింది. బాగా గుర్తు నాకు, ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ మా స్కూల్ ఉండేది, ఇక్కడ గుడి ఉండాలి. గుడి ఈ ఏరియా? అవును మావా. ఇక్కడే ఉండాలి మావా ఇల్లు. ఏమండి? ఎవరు కావాలి బాబు? అమ్మ ఇంతకు ముందు ఇక్కడ ఒక పాతిల్లు ఉండేది, లక్ష్మమ్మ అని ఉండేవారు. ఆవిడ మీకు ఎవరు తెలుసా? తెలీదు బాబు, మేము ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు పైనే అయింది. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆయన చనిపోయారు. ఆవిడ ఒక్కతే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు బాబు. जाना है तो मैं कुछ नहीं कर सकता. अगर 20 तारीख को जाएंगे तो मैं एमिरेट्स में बुक कर दूंगा. ఏం కావాలి బాబు? అమ్మ ఎక్కడ? ఏంటి? మా అమ్మ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అయ్యావురా? ఈరోజే ఇంటికి వెళ్ళాను. ఇల్లు లేదు, అమ్మ లేదు. మా అమ్మ ఎక్కడ? నువ్వు మీ అమ్మ కోసం చేసిన త్యాగం వృధా అయిపోయిందిరా. నువ్వు జైలుకి వెళ్ళిన ఏడాదికే మీ అమ్మ చనిపోయింది. పాపం ఆ సీటు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు కానీ ఫలితం లేకపోయింది. ఆ చిన్న వయసులో నీకు ఈ విషయం చెప్పి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నన్ను క్షమించు. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి నేను చెప్పుకోనయ్యా, కాస్త ముందుగా చెప్పచ్చు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు సార్. సరే, బ్యాంకాక్లో నాకు తెలిసిన కంపెనీలో జాబ్ ఉంది. అక్కడికి వెళ్ళాల్సిన కుర్రాడు సడన్గా వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను సార్. పాస్పోర్ట్ ఉందా? లేదు సార్. ఓ పని చెయ్యి, తెలిసిన పోలీస్ ఆఫీసర్ని పట్టుకుంటే పాస్పోర్ట్ తొందరగా వస్తుంది. జైలు సూపరింటెండెంట్ మాకు బాగా క్లోజ్ అండి. ఇంకే ట్రై చేస్తాను సార్. సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి, వస్తారు. సూపరింటెండెంట్ గారి ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు? 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 Who's this? Shit, yeah. I was trying to tease your brother. Oh, he's not my brother, yeah. What? He's not Rohit. No. వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. Hi. How are you? Hi, uncle. How are you? హాయ్ సంజన. ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది, uncle. ఓ, హౌ ఇస్ యువర్ డాడ్? He's wonderful. He's good. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళండి. Okay. నమస్తే సార్. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంటే కదండి. నీకెవరు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ అంటారు సార్. హరీష్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్.
పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్, మనోడి డీటెయిల్స్ తీసుకొని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చానుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో, నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాడికి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఇగో, అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో, ఇగో ఎవరు అనుకుంటున్నావు? చిన్నమ్మ గారి ఫ్రెండు. అరే Let's hit the beach, baby, here we go. On sunrise in the Bangkok. సార్, చరణ్ నేనే సార్. ఓ చరణ్, Yeah. నా పేరు ఉత్తేజ్. ఆ కనిపించే బిల్డింగ్లోనే మన ఆఫీస్. అరే గణేష్, దిస్ ఈజ్ చరణ్. హాయ్. హలో అండి. బబ్లు, చరణ్ అంటే తనే. హాయ్. హాయ్ చరణ్. గుడ్ మార్నింగ్ చరణ్, వెల్కమ్ టు బ్యాంకాక్. బాస్ బాస్. ఓ హలో సార్. హలో. నైస్ టు మీట్ యూ. నా పేరు మీకు? నా దగ్గర పనిచేసే వ్యక్తి పేరు తెలుసుకోవడం నా మినిమం కామన్ సెన్స్ కదా. అవును సార్. నా పేరేంటో నువ్వు చెప్పు. సారీ సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావు, నేను నీ దగ్గర పని చేయడానికి వచ్చానా? అసలు మనం ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఏదో పేరేంటి తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత కూడా లేదా? అవును సార్, తెలుసుకోవాలి సార్. దీన్నే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మనకు వద్దు. నా పేరు బాబీ సార్. నేను పెట్టుకున్న ఈ కంపెనీ పేరు ఇండో బ్యాంకాక్ కంపెనీ. సార్. ఇక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఊరంతా తిప్పి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవడం నీ పని. ఓకే సార్. నీ బాధ్యత, అదే నీ జాబ్. షూర్ సార్. చూడు, కస్టమర్లే నాకు దేవుళ్ళు. కస్టమర్ల కోసం సొంత స్టాఫ్ను కూడా మర్డర్ చేసే రకం నేను. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. నువ్వు ఏ టోన్లో చెప్పుంటావు నాకు తెలుసులేరా. పరమ చాదస్తని చెప్పుంటావు కదా. లేదు సార్, హీ స్పోక్ వెరీ హై అబౌట్ యూ సార్. ఇంగ్లీష్ కూడా బాగానే మాడుతున్నావు. టూరిస్టులు పనికొస్తావు. ఒరే కుర్రాడికి ట్రైనింగ్ ఇప్పించండి. ఓకే సార్. రూమ్ చూపెట్టు. అలాగే గో. దీనిపైన చరణ్ మనం ఉండేది. వావ్. ఈ ఏరియాని సుఖుంబిత్ 118 అంటారు. Oh. 100 అంటే బ్యాంకాక్ లో రోడ్ అని అర్థం. దా, Nice. ఇదే మన సర్వీస్ అపార్ట్మెంట్. కంపెనీ రెంట్కి తీసుకుంది. చాలా బాగుంది. కావాలంటే అప్పుడప్పుడు అమ్మాయిలు తెచ్చుకోవచ్చు, ఎవ్వరు పట్టించుకోరు. బాగా ఎంజాయ్ చేయి, కానీ ఒక రోజు ముందు మాకు చెప్పాలి, లేకపోతే మీకు మాకు క్లాష్ అయిపోతే ప్రాబ్లం అవుద్ది. అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకురాకపోతే ఉండవు ఇక్కడ? ఉండొచ్చు, ఓ ఫెసిలిటీస్ దేర్, యూజ్ చేసుకో. థ్యాంక్ యూ. అవునా? పద. ఎవడెళ్ళమన్నాడు మిమ్మల్ని అక్కడికి? ఆ ప్లాట్ఫామ్స్ అందులో మీకేంటి పని? రౌడీ అదలో గ్యాంగ్స్టర్స్ తిరుగుతూ ఉంటారు అక్కడ. కాల్చి పడేస్తే అడిగే దిక్కు కూడా ఉండదు. మళ్ళీ వెళ్ళారంటే నేను కాల్చి పారేస్తాను ఒక్కొక్కడిని. హైదరాబాద్ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్స్ వస్తున్నారు. ద మల్టీ మిలియనర్ కార్తికేయ తెలుసు కదా, అతని ముద్దురు కూతురు సంజన 19. Flight number TG352, Thai Airways. Just arrived from Hyderabad to Bangkok. Thank you. వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే. ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. అట్టగా ఆ. నువ్వేంటయ్యా పొట్టుగా ఉన్నావు, బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. మీకు చెప్పినోడు పొడిగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోగుతుంది ఓ సార్. థ్యాంక్ యూ బాస్. సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడ్లో ఉన్నాడు. భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. Who are these guys? మన కుర్రోళ్ళేనమ్మా. 24 hours మీకు కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మా, గెస్ట్ హౌస్ కలిసి. Let's go, girls. స్పీడ్ ఎక్కువే, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. లేదంటాల్లో ఈ రోజు వెదర్ రిపోర్ట్ కనుక్కున్నాను సార్, ఫెయిర్లీ గుడ్. ఒకవేళ మబ్బులే ఉన్న పడితే పాపను మాత్రం బయటకు రానివ్వరు సార్. రండి మేడం, ఇదే మీకోసం బుక్ చేసిన గెస్ట్ హౌస్. Wow, this is so beautiful. రూమ్స్ బాగా పెద్దవే కదా, ఎందుకంటే పాపకి కంజెస్టెడ్ గా ఉంటే కెట్టదు. చాలా పెద్ద సార్, మీరు కూడా చూస్తారు కదా. Let's have a look. Hey, look at this. Pretty, no? ఏమయ్యా సార్, ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకిందనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుతుంది. వణకదు. ఏ వణకనివ్వను. ఓ అచ్చరే. ఏయ్, అందరికి రూములు చూపెట్టండి, ఎవరి రూములు వాళ్ళకి. Hi, Dad. The guest house quite nice, but the swimming pool is not attached to the bedroom. Hey, Babu. Agama, Dad, I'll just call you back. ఈ టిప్ తీసుకో. వద్దండి. హే, టిప్ ఇస్తున్నాను. గాట్ ఇట్? వద్దండి, పర్లేదు. ఏంటి సరిపోట్లేదా? ఇదిగో
నేను టిప్ తీసుకోను. ఎందుకు తీసుకోవు? హా? నాకు అలవాట్లేదు. అలవాటు చేసుకో. 10,000 baht. Take it. వేరే ఊరు వచ్చారు, మీకు అవసరం ఉంటుంది, ఖర్చులు గుంచుకోండి. Dad, this travel agency guy is not taking my tip. ఎవడ్రా వాడు పాప టిప్ ఇస్తానంటే తీసుకోనంది? నేనే సార్. నువ్వా? ఎందుకు తీసుకోవు? నాకొద్దు సార్. నువ్వెవరయ్యా వద్దంటానికి? పాప ఇస్తానంటే తీసుకోవాల్సిందే. అంత కాకపోతే నువ్వు తీసుకొని నాకు ఇచ్చేసాయి. పద ముందు. నువ్వు చేస్తున్న జాబ్ కి టిప్ తీసుకోవా? పోజా? ఏం పేరు నీ పేరు? చరణ్. ఏంటి? చరణ్. ఆ డబ్బు తీసుకువెళ్ళు. డబ్బు అందరికీ అవసరమే. డబ్బు ఇవ్వండి, విసరొద్దు. అలా విసిరింది నాకొద్దు. నాకు ఇస్తామండి. అడిగారు కదా, పండుగ చేసుకోండి. నాకెందుకు లోకులు సొమ్ము భలేవాడు. సుబ్రహ్మణ్యం గారు. పాప నేను అడగలేదు పాప. ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని పాప వీడి పేరు అండర్లైన్ చేసి పెట్టండి. చెప్తా వీడి పని. చంపేద్దాం ఉంటావా? ఎందుకని మంచిది, గన్ తెప్పించి పెడతాను. హలో, ఒక డబుల్ బ్యారల్ గన్ను, 2 తూటాలు, ఒకటి మిస్ అయినా ఒకటి తగులుతుంది. ఏదేమైనా నీ ఏంజల్ నువ్వు చెప్పినంత స్మూత్ కాదు గురు. వదిలేండి, చిన్నపిల్ల. చిన్నపిల్ల 19F అది. ఇంకో 10 ఏళ్ళు పోతే 29F అవుద్ది. ఇళ్ళాంటి కొడుకుంటాడు. No, 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 no. Hey, look at that. They call me. Touch me, won't you come here and touch me? You want massage, massage, massage. Touch me, touch me, touch me. He or she is touching me. Hi. Hi. You from India? Yes. I love India. Father India, mother Thailand, single me. బాగున్నారా బాగున్నారా బాగున్నారా? వామ్మో, ఇడమ్మ కడుపు కాదు, ఏమి తెలుగు మాట్లాడుతున్నానండి. తెలుగు పిత్తిలి పిత్తి. So what's your name? నచ్చిమి. లక్ష్మి అంటరా? No, నచ్చిమి. Don't touch me. Are you boy or lady? I am not boy. Before I boy. After operation, lady boy. What is difference you and me? Same. నువ్వు వాడు సేమ్ అంటరా? Hey, you want show? What show? Ping pong show. Ping pong? What's that? See, ladies, I'll put in powder pudding. No. Very good. Live show, blade show. Beautiful ladies, beautiful. Come girls, let's go. Hey. Ping pong. లైవ్ షో రా బాబు. Ping pong show, live show. Hey, you come. అబ్బో, నిజంగానా? ఎక్కడ్రా బాబు? You come with me. పాప. Yeah. This is my dress. Hey, phone me. హలో. Hi, Dad. హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? Wonderful, Daddy. హౌస్ బ్యాంకాక్? Good, Dad. రే, నిజం చెప్పునా, నువ్వు లేకపోతే అదోలా ఉందిరా. Don't worry, Dad. నిజం రా, నాకు ఈ బిజినెస్ డబ్బు కిక్ కాదురా. యు ఆర్ ద కిక్ ఆఫ్ మై లైఫ్. నాకు కూడా మీరే, Dad. ఇప్పుడు అలా అంటావులే, రేపు ఎవడో వస్తాడు, వాడితో వెళ్ళిపోతావు, అంతేగా? No, Dad. నన్ను ఎవడు భరిస్తాడు? అసలు మ్యారేజ్ ఐడియానే లేదు. ఒకవేళ వచ్చినా వాడెవడో అయిపోయాడు, మరిగేస్తాలా. 1 minute, Dad. నేను ఎక్కడో చూసానయ్యా. I've seen you somewhere. Tell me, Dad. ఎవరమ్మా అది? Nothing. Some travel. చూశాను కదా, గుర్తుపట్టినట్టుంది. ఈరోజు గుర్తుపట్టింది, రేపు ముద్దు కూడా పెడుతుంది. చరణ్. Yeah. Dad, I'll just call you back. ఓకే Bobby. మేడం. వీళ్ళందరూ మీ బాయ్సే కదా? అవును, బాయ్సేనమ్మా. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? మేము బ్యాంకాక్ కి వచ్చినట్టుగా లేదు. వీళ్ళే 4 అమ్మాయిల్ని వేసుకుని బ్యాంకాక్ ట్రిప్ కి వచ్చినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరికీ డ్రెస్ కోడ్ కావాలి. మేం అందరం రిచ్ గర్ల్స్ అని, వీళ్ళందరూ మా దగ్గర పనిచేస్తున్న బాయ్స్ అని చూసే వాళ్ళకి క్లియర్ గా తెలియాలి. అండర్స్టాండ్? ప్లీజ్ చేంజ్ ద డ్రెస్.